ఇన్నాళ్లు ఉక్కపోతతో అల్లాడిన తెలంగాణకు ఐఎండీ చల్లటి ముచ్చట చెప్పింది. ఇక రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని సూచించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అటు మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? అలానే తెలంగాణలో కొన్ని జిల్లాలకైతే ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాగాల 5 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు కూడా ఎక్కువ సంభవించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్ష సూచనలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఇటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఇటు హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాగాల 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తానికి రాబోయే 4 రోజుల పాటు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అయితే సూచించింది. ఇక గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది.